Hello children, 10th class English first unit C reading. ఈరోజు సి రీడింగ్లో ఐ విల్ డూ ఇట్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. He was short, he was sharp. He was the brightest boy in his class. His seniors used to ask him to solve their difficulties in science. He could have gone unnoticed in a crowd, but once you asked him a question related to physics or maths, there was a spark in his eyes. He could grasp theories of science faster than the speed of light. He came from a poor but educated family. His father was a high school teacher and an avid reader of English literature. He, like all the boys in his class, was trying to get admission into some engineering college. The brighter ones wanted to study in the Indian Institute of Technology or the IITs. There was an entrance test for IIT. This boy, along with his friends, applied to appear for the test. They did not have any special books or coaching. All these IIT aspirants would sit below the shade of a stone mandap close to Chamundi Hills in the sleepy town of Mysore. He was the guide for the others. While the others struggled to solve the problems in the question paper, he would smile shyly and solve them in no time. He sat alone below a tree and dreamed of studying at IIT. It was the ultimate aim for any bright boy at that age, as it still is today. He was then only 16 years old. The D-Day came. He came to Bangalore, stayed with some relatives and appeared for the entrance test. He did very well but would only say okay when asked. It was the opposite when it came to food. When he said okay, it implied bad. When he said good, it implied okay. When he said excellent, it implied good. His principle was never to hurt anyone. అతడు చాలా పొట్టివాడు అయినా చాలా చురుకైనవాడు. ఇతను తరగతిలో అందరికంటే తెలివైనవాడు. ఇతని సీనియర్స్ కూడా సైన్స్లో ఏవైనా కష్టమైనవి ఉంటే ఇతన్ని అడిగేవారు పరిష్కరించమని, సమస్యల్ని సాధించమని. అతను గుంపులో పెద్దగా గుర్తించలేరు, కానీ ఒకసారి అతన్ని ఫిజిక్స్ కానీ లేక మ్యాథ్స్ గురించి కానీ క్వశ్చన్ అడిగినట్లయితే అతని కళ్ళల్లో ఓ స్పార్క్ కనిపిస్తుంది. అతను సైన్స్ యొక్క థియరీలని లైట్ యొక్క స్పీడ్ కంటే వేగంగా అర్థం చేసుకోగలడు. అతను పేద కుటుంబం నుంచే వచ్చాడు, కానీ ఆ పేద కుటుంబం అయినప్పటికీ వాళ్ళది విద్యావంతుల కుటుంబం. అతని తండ్రి ఓ హై స్కూల్ టీచర్. ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. ఇతను క్లాసులోని అందరి పిల్లల వల్లే అడ్మిషన్ కోసం ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలని అనుకునేవాడు. అందులో తెలివైన వాడు కాబట్టి ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటిలో చేరాలి అనుకున్నాడు. అయితే ఐఐటికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అంటే ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఐఐటిలో చేరాలంటే ఈ ప్రవేశ పరీక్ష రాయాలి.
అతను అతని ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ టెస్ట్ రాసే దానికోసం అప్లై చేశారు. వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన పుస్తకాలు కానీ కోచింగ్ కానీ లేదు ఈ టెస్ట్కి ప్రిపేర్ అవ్వడానికి. ఈ ఐఐటి కోసం ప్రయత్నించే వీరందరూ కూడా చాముండి హిల్స్ దగ్గర ఉన్నటువంటి మైసూరు దగ్గరగా ఉన్నటువంటి చాముండి హిల్స్లోని ఓ రాతి మండపం నీడలో కూర్చొని చదువుకునేవాడు. వాళ్ళందరికీ ఇతనే మార్గదర్శకుడు. వాళ్ళు క్వశ్చన్ పేపర్లోని ఏదైనా ప్రాబ్లమ్స్ కఠినంగా అనిపించినట్లయితే ఇతన్ని అడిగేవాళ్ళు. ఇతను చిరునవ్వుతో వాటిని సాధించి చూపించేవాడు. ఇతను ఒంటరిగా చెట్టు కింద కూర్చునేవాడు. ఐఐటి కోసం చదువుకుంటూ ఉండేవాడు. అతని ఏం కానీ బాగా తెలివైన వాళ్ళ ఏం ఏంటంటే వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఈవెన్ ఈ రోజుకి కూడా ఐఐటిలో చేరడమే అని చెప్పచ్చు. అప్పటికి ఇతని వయసు 16 సంవత్సరాలు. ఆ రోజు రానే వచ్చింది. అతను బెంగళూరు వెళ్ళాడు. వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ దగ్గర ఉన్నాడు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం కోసం. అతను బాగా చదివాడు. అయితే బాగా చదివితే ఏమని చెప్తాడు అంటే ఓకే పర్వాలేదు అన్నట్టుగా చెప్తాడు. అదే ఆహారం విషయంలో వస్తే దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే బాగా లేకపోతే పర్వాలేదు బాగుంది ఓకే అని చెప్తాడు. పర్వాలేదు అనుకుంటే గుడ్ అంటే చాలా బాగుంది అని చెప్తాడు. అలాగే బాగుంది అంటే అద్భుతంగా ఉంది అని చెప్తాడు. అతని సిద్ధాంతం ఏంటి అంటే ఎవరిని ఎప్పుడు నొప్పించకూడదు. The IIT entrance results came. He had passed with a high rank. What a delight for any student. He was thrilled. He went to his father, who was reading a newspaper. Anna, I have passed the exam. Well done, my boy. I want to join IIT. His father stopped reading the paper. He lifted his head, looked at the boy, and said with a heavy voice, my son, you are a bright boy. You know our financial position. I have 5 daughters to be married off and 3 sons to educate. I am a salaried person. I cannot afford your expenses at IIT. You can stay in Mysore and study as much as you want. Indeed, it was a difficult situation for any father to say no to his bright son. But circumstances were like that. It was common then for the man to be the single earning member with a large family dependent on him. His father was sad that he had to tell the bitter truth to his son, but it could not be helped. The boy had to understand reality. The teenager was disappointed. It seemed his dreams had burned to ashes. He was so near to fulfilling his fondest hope, yet so far. His heart sank in sorrow. He did not reply. He never shared his unhappiness or helplessness with anybody. He was an introvert by nature. His heart was bleeding, but he did not get angry with anybody. The day came. His classmates were leaving for Madras, not Chennai. They were taking a train from Mysore to Madras. They have shared good years in school and college together. He went to the station to say goodbye and good luck to them for their future life. ఐఐటి ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా వచ్చాయి. అందులోనూ అతను హైయెస్ట్ ర్యాంకులతో పాస్ అవుతాడు. అతని సంతోషం చెప్పనలవి కాదు. అతను చాలా థ్రిల్ అనుభవిస్తాడు. అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు.
అప్పుడు వాళ్ళ తండ్రి న్యూస్ పేపర్ అదే వార్తాపత్రిక చదువుతూ ఉంటాడు. అన్న, నేను ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్, వెల్ డన్ మై బాయ్, మంచిది బాబు అని అంటాడు. అయితే నేను ఐఐటిలో జాయిన్ కావాలనుకుంటున్నాను నాన్న అంటాడు. అప్పుడు వాళ్ళ తండ్రి తను చదువుతున్న న్యూస్ పేపర్ని ఆపేసి ఆ తర్వాత తన తలని పైకెత్తి తన కొడుకు వైపు చూస్తూ చాలా బరువైన గొంతుకతో ఇలా అంటాడు, నాయన, నువ్వు తెలివైన విద్యార్థివి, కానీ మన ఆర్థిక పరిస్థితి కూడా నీకు తెలుసు. నాకు 5 మంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి నేను, అలాగే 3 కొడుకుల్ని చదివించాలి. నేనా జీతం మీద బతికే వ్యక్తిని, కాబట్టి ఐఐటికి అయ్యే ఖర్చుల్ని నేను భరించలేను. కాబట్టి నువ్వు మైసూర్లోనే ఉండి చదువుకో, ఎంతైనా సరే మైసూర్లో ఉన్నంత వరకు నువ్వు చదువుకో, నేను నిన్ను చదివిస్తాను అని చెప్తాడు. వాస్తవానికి ఇది ఏ తండ్రికైనా ఇటువంటి కష్టమైన పరిస్థితి కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే అంత తెలివైన కొడుకుని ఐఐటికి పంపించలేకపోవడంకి చాలా బాధపడతాడు ఏ తండ్రి అయినా. కానీ పరిస్థితులు అలాంటివి మరి. కాబట్టి ఒక సాధారణ మనిషికి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. ఒక వ్యక్తి సంపాదించాలి, ఆ ఇంట్లో 7-8 మంది అతని పైన ఆధారపడి ఉన్న వాళ్ళని పోషించాలి. అందువలన ఇటువంటి పరిస్థితి తప్పటం లేదు. అయితే అతని తండ్రి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుక్కి నిజం చెప్పాలి కాబట్టి తప్పక చెబుతాడు. కాబట్టి అతను తన కొడుక్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ సహాయం చేయలేకపోతాడు. ఆ సంగతి ఆ పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. యువకుడైనటువంటి అతను నిరాశ చెందుతాడు. అతని కలలన్నీ కూడా బూడిదలో పూసిన పన్నీరులాగా అయిపోతాయి. అతనికి చాలా విపరీతమైన కోరిక ఉండేది ఐఐటి చదవాలని, అయినా కానీ అది కుదరలేదు. అతని హృదయం దుఃఖంతో నిండిపోయింది. అతను అయినా కానీ ఏమాత్రం బదులివ్వలేదు అతని తండ్రికి. అతను ఎప్పుడూ కూడా తన దుఃఖాన్ని కానీ తన నిస్సహాయతను కానీ ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే అతను స్వభావ సిద్ధంగా ఇంట్రావర్ట్. అతని హృదయం ద్రవించిపోతూ ఉంది, అయినా అతను ఎవరిపైన కోపం తెచ్చుకోలేదు. ఇక అందరూ కాలేజీలో చేరే రోజు వచ్చింది. తన క్లాస్మేట్స్ అందరూ కూడా మెడ్రాస్, అదే ఇప్పటి చెన్నై నుంచి బయలుదేరుతున్నారు. వాళ్ళందరూ మైసూర్ నుంచి మెడ్రాస్కి వెళ్ళే ట్రైన్ కోసం ఉన్నారు. వాళ్ళందరూ కాలేజీలో స్కూల్లో చదువుకున్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. స్టేషన్ దగ్గర వాళ్ళకి గుడ్ బై చెప్పడానికి వచ్చారు. వాళ్ళందరికీ గుడ్ బై, వాళ్ళ రాబోయే జీవితానికి గుడ్ లక్ చెప్పారు. At the station his friends were already there. They were excited and talking loudly. The noise was like the chirping of birds. They were all excited and discussing their new hostels, new courses, etc. He was not part of it, so he stood there silently. One of them noticed and said, "You should have made it." He did not reply. He only wished all of them. They waved at him as the train slowly left the platform. He stood there even after he could no longer see the train or the waving hands. It was the June of 1962 in Mysore city. Monsoon had set in and it was getting dark. It had started to drizzle, yet he stood there motionless. He said to himself without anger or jealousy, "All students
from the IIT, study well and do big things in life. But it is not the institution. Ultimately, it is you and you alone who can change your life by hard work. Probably he was not aware that he was following the philosophy of Bhagavad Gita. Your best friend is yourself and your worst enemy is yourself. Later, he worked very hard and focused on one thing, never bothering about his personal life or comforts. He shared his wealth with others. He never used the help of any caste, community, or political connections to go up in life. A son of a school teacher showed other Indians it was possible to earn wealth legally and ethically. He built a team of people who were equally good. He became a pioneer of the India's software industry and started the information technology wing. Today, he has become the icon of simplicity, uncompromising quality, and fairness apart from being a philanthropist. He really believes in motto powered by intellect and driven by values. He is none other than Nagavara Ramarao Narayana Murthy, the founder of Infosys, a leading IT company in the world. సరే, రైల్వే స్టేషన్ దగ్గర అతని ఫ్రెండ్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడుకుంటూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఆ నాయిస్ అంతా కూడా పక్షుల కిలకిలా రావాలని తలపిస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండడం, వాళ్ళు తమ హాస్టల్స్ గురించి, తమ కొత్త కోర్సుల గురించి చర్చించుకుంటూ ఉండడం జరుగుతుంది. మరి ఇతను వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చర్చల్లో కానీ పాలు పంచుకోలేదు. ఇతను ఒక్కడే సైలెంట్గా దూరంగా నిలబడుకొని ఉన్నాడు. వాళ్ళల్లో ఒక అతను ఇతన్ని గమనించాడు. నువ్వు రావడం లేదా అన్నట్టు అడిగాడు. అయినా కానీ అతనికి ఏమీ రిప్లై ఇవ్వలేదు. అందరినీ విష్ చేశాడు. వాళ్ళందరూ కూడా అతనికి వైపు చేతులు ఊపారు. ట్రైను నిదానంగా ప్లాట్ఫారం నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. అయినా సరే అతను అక్కడే నిలబడే ఉన్నాడు. ఆ తర్వాత కూడా చాలాసేపు వాళ్ళ చేతులు కనపడకుండా, ట్రైన్ కనపడకుండా పోయేంత వరకు. అది 1962 జూన్ మైసూర్ పట్టణంలో జరిగింది ఈ విషయం. అయితే అప్పుడే కాస్త ఋతువులు వచ్చినందువలన చీకటి పడడం, అంతేకాకుండా జల్లులు పడడం జరిగింది. అయినా కానీ అతను నిశ్చలంగా అక్కడే నిలబడుకొని ఉన్నాడు. తనకు తానే ఇలా అనుకుంటాడు. అతనికి కోపం లేదు, జలసీ లేదు. ఐఐటిని అందరూ కూడా చదువుకుంటారు, బాగానే పెద్ద పెద్ద పనులు చేస్తారు జీవితంలో. బట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాదు, చిట్ట చివరికి మనమే, అదే నువ్వు మాత్రమే నీ హార్డ్ వర్క్తో నీ జీవితాన్ని మార్చుకోగలవు అని తనకు తానే చెప్పుకుంటాడు. బహుశా అతను దేని గురించి అనుకోడు. భగవద్గీతలోని ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని ఇలా అంటాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, అలాగే నీ వరస్ట్ ఎనిమివి కూడా నువ్వే అని గుర్తుంచుకో అనుకుంటాడు. తరువాత అతను చాలా కష్టపడి ఒక విషయం పైన దృష్టి కేంద్రీకరించి చదువుకోవడం జరుగుతుంది. అతని వ్యక్తిగతమైన సౌకర్యాలు కానీ మిగతా ఏవి పట్టించుకోకుండా కష్టపడతాడు. అతని సంపదని మిగతా వాళ్ళతో కలిసి షేర్ చేసుకుంటాడు. ఎప్పుడు కూడా తన కులం కానీ, లేక తన సమాజం కానీ, లేక రాజకీయ
పలుకుబడిని కానీ తన జీవితంలో ఎదగడానికి ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. ఓ స్కూల్ టీచర్ కొడుకు కానీ మరి ఇండియాలో, అదే మన భారతదేశంలో సంపాదన లీగల్గా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించవచ్చడం సాధ్యమేనని నిరూపించాడు. ఇతను లాంటి వాళ్ళతో ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పైనీర్గా అయ్యాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్ని మొదలుపెట్టాడు. అతను ఇప్పుడు సింప్లిసిటీకి, అన్కాంప్రమైజింగ్ అంటే రాజీ పడనటువంటి తత్వానికి, అలాగే మంచితనానికి, అలాగే దేవుని యందు భక్తి కలిగి ఉండటానికి కానీ అతను ఒక ఐకాన్గా నిలబడ్డాడు. అతను నమ్మినటువంటి దీక్షావాక్యం ఏంటంటే, పవర్డ్ బై ఇంటెలెక్ట్ అండ్ డ్రివన్ బై వాల్యూస్. అంటే మన తెలివితేటల్ని ఉపయోగించుకోవాలి, మన విలువలతోనే ముందుకి సాగాలి అనేది ఆయన చెప్పేది. ఇతను ఎవరో అనుకుంటున్నారేమో, ఎవరో కాదండి, నారాయణమూర్తి. ఈ నారాయణమూర్తి అంటే కూడా ఎవరంటే, మన ఇన్ఫోసిస్ అనే ఐటీ కంపెనీని స్థాపించిన ఆయన ఈయనే. ఇది ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద ఐటీ కంపెనీ.